మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడెక్కడున్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక భారతదేశ పౌరుడిగా శ్రీకాకుళం జిల్లా వాసిగా ఎంతగానో ఆనందపడే గర్వపడే రోజుది. మన శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యే పొందూరు ఖాదీకి అరుదైన గౌరవం దక్కింది. పొందూరు ఖాదీ గురించి మనకు తెలియదు కాదు, మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పొందూరు ఖాదీ ప్రస్తావన ఉండనే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించింది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే కొన్ని అరుదైన విలువైన వస్తువులకు మాత్రమే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ని ఇస్తారు. ఇది ఒక విశిష్టమైన గుర్తింపు లాంటిది. ఈ GI ట్యాగ్ ని కేవలం ఒరిజినల్ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఇస్తారు. అంటే మనం డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన దేశంలో ఎన్నో ప్రదేశాల్లో ఖాదీ ఉత్పత్తి అవుతుంటే కేవలం మన పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించిందంటే దాని వెనకాల ఉన్న నాణ్యత మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో నాణ్యత కలిగి ఉంటుంది కాబట్టి మన పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించింది. అయితే ఈ GI ట్యాగ్ ఘనత వెనకాల మన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా ఉంది. 2020లో మన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ పొందూరు ఖాదీ యొక్క విశిష్టతను తెలియజెప్పారు. ఇక్కడ పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభిస్తే ఉత్పత్తి మరింత మెరుగవుతుంది అనే ఒక ఉద్దేశంతో GI ట్యాగ్ ఇస్తే బాగుంటుంది అని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ని మన ఎంపీ కోరారు. అంతేకాకుండా పార్లమెంట్ సభల్లో కూడా ఈ పొందూరు ఖాదీ ఖ్యాతిని వివరిస్తూ GI ట్యాగ్ వల్ల ఉండే లాభాలను కూడా వివరించారు. ఫైనల్లీ మనకి GI ట్యాగ్ లభించింది. ఈ కృషి వెనకాలన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన శ్రీకాకుళం జిల్లాకి మరింత పేరు తెచ్చిపెట్టేలా ఉండాలని కోరుకుంటున్నాను.